నమస్తే 10 టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నా పేరు స్వప్న. ప్రస్తుతం హైదరాబాద్ వీధులన్నీ కూడా కళకళలాడిపోతున్నాయి. కరోనా లేదు, కాకరకాయ లేదు, ఎన్నికల జోరు కనిపిస్తోంది. బల్లియా ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ రంగంలోకి దిగి అన్నిటినీ పక్కన పెట్టేసి మేమంటూ ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. అండ్ ప్రస్తుతం మనం చాలా కీలకమైన అంశాలు, ఈ మధ్య తెరపైకి వచ్చిన అంశాలపై మాట్లాడబోతున్నాం. నేరుగా సాక్షాత్తు ఐటీ అండ్ మున్సిపల్ శాఖ మంత్రులు అండ్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారితో. కేటీఆర్ గారు నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎలక్షన్ వాతావరణంలో కూడా మీరు చాలా కూల్గా కనిపిస్తున్నారు. కూల్గానే ఉండదు. ఎలక్షన్ టైమే ముఖ్యంగా ఎలక్షన్ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కూల్గా ఉంటేనే ప్రజలకి మనం చెప్పాలనుకున్న విషయం చెప్పొచ్చు. దాంతోపాటు వాళ్ళు కూడా ఆవేశాలకు లోను కాకుండా విచక్షణతో విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం. రైట్. అండ్ ఈసారి ఎంతమంది పోటీలో ఉన్నారని మీ దృష్టిలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? అంటే టు గెట్ అ వెరీ ప్రాక్టికల్. ఇది స్థానిక సంస్థ ఎన్నిక స్వప్న గారు, అంటే మీది కార్పొరేషన్ ఎన్నిక కాబట్టి 150 డివిజన్లు మా పార్టీ 150 అభ్యర్థులు పోటీ చేస్తుంది. అవతల వారు ఎంత చేస్తున్నారో ఇంకేదో విత్డ్రావల్ టైం ఈరోజు కాబట్టి 3 గంటలకో 4 గంటలకో తేలిపోవాలి. రంగంలోకి దిగి వీలేదు మరి ఎన్ని పార్టీలు, ఎందుకంటే టీడీపీ చేస్తోంది, కాంగ్రెస్ చేస్తోంది, బీజేపీ చేస్తోంది, టీఆర్ఎస్ ఉంది, ఎంఐఎం ఉంది. కాబట్టి ప్రధాన పార్టీలు నాకు తెలిసి 5-6 ఉన్నట్టు. ప్రధాన ప్రత్యర్థి ఎవరు టీఆర్ఎస్కి సరే? మేమైతే నెంబర్ 1 స్థానంలో ఉంటాము. రెండవ స్థానంలో నాకు తెలిసి మజ్లిస్ పార్టీ ఉంటుంది. లాస్ట్ టైం మీరు కౌన్సిల్ చూస్తే మాకు 99 స్థానాలు, మజ్లిస్కి 44 స్థానాలు, బీజేపీకి 3 స్థానాలు, కాంగ్రెస్కి 2 స్థానాలు, తెలుగుదేశంకి 1 స్థానం వచ్చింది. ఈసారి కూడా అలాగే ఉండాలని నేను. ఓకే. సో ఈసారి మరి సెంచరీ కొడతారా లేదా? లాస్ట్ టైం 5 ఓట్స్తో మిస్ అయింది. సో ప్రజల ఆశీర్వాదం ఉంటే 5 ఓట్స్తో లాస్ట్ టైం మాకు సీట్ పోయింది. జాంబాగ్ అని మన గోషామల్ కాన్స్టిట్యున్సీలో పోయింది. ఈసారి ప్రజల ఆశీర్వాదం ఉంటే, వారి బ్లెస్సింగ్ ఉంటే తప్పకుండా సెంచరీ కొట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పోయినసారి 99 కాడ ఆగిపోయాం. ఒక్క 5 ఓట్లు వచ్చింటే సెంచరీ వచ్చేది. ఈసారి రావాలని కోరుకుంటున్నాను. కానీ ఈసారి పొలిటికల్ ఈక్వేషన్స్ కొద్దిగా రాష్ట్రంలో మారాయి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఈ ఎన్నిక చాలా కీలకమైంది. అండ్ భారతీయ జనతా పార్టీ మీ మీద ఛార్జ్ షీట్ అంటూ విడుదల చేసిన విషయం మీకు తెలుసు. మేము ఛార్జ్ షీట్ విడుదల చేయాల్సి వస్తే భారతీయ జనతా పార్టీ మీద 1 లక్ష ఛార్జ్ షీట్ వేయాల్సి వస్తుంది. ఎందుకంటే 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరు బ్యాంక్ అకౌంట్లో వేస్తాము, 0 అకౌంట్ తెరవండి అన్నారు. నాకు తెలిసి ఈ దేశంలో ఏ ఒక్క మనిషికి కూడా 15 లక్షల రూపాయలు రాలేదు. మొన్నటికి మొన్న కరోనా అప్పుడు 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఒక భారీ బీభత్సమైన ప్రకటన చేశారు. నాకు తెలిసి ఏ ఒక్క ఇండస్ట్రీకి కూడా 60 పైసల సాయం కూడా రాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే భారతీయ జనతా పార్టీ యొక్క శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అంటారు కదా, అలాంటి పరంపర ఒక 1 లక్ష అబద్ధాలు ఉంటాయి. కాబట్టి ఛార్జ్ షీట్ల విషయానికి వస్తే వారి మీద పడాల్సిన ఛార్జ్ షీట్లు దేశంలో ఎవరి మీద కూడా పడదు. మీరు వేశారా? వేస్తాం. ప్రజలు వేస్తారు శిక్ష. తొందర ఏం లేదు. డిసెంబర్ 1 నాడు హైదరాబాద్ ప్రజలు వేస్తారు. తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ప్రజాకోర్టులో ప్రజలు తెలుసు. ఎన్నికల్లో ఆఫ్ కోర్స్ గెలుపోవటంలో చాలా సర్వసాధారణం. మీరు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు కేటీఆర్ గారు. మొన్న దుబాక ఎలక్షన్ తర్వాత కూడా మీ స్పందన చాలా హర్షణీయంగా అనిపించింది విశ్లేషకులందరికీ. ద వే యూ డిగ్నిఫైడ్గా మీరు చెప్పిన పద్ధతి అది. కానీ ఈ దుబాక ఎలక్షన్కి, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్కి ఏమన్నా పొంతన కానీ, ఒక విధమైన ఎక్స్టెన్షన్ కానీ ఉంటుందని భావిస్తున్నారా? అది దానికి అదే దీనికి ఇదే అంటారు? అంటే రాజకీయాలు ఎప్పుడు నిశ్చలంగా ఉండవు, డైనమిక్గా ఉంటాయి, స్టాటిక్గా ఉండవు. రెండవది ఏంటంటే ఇదే బీజేపీ సరిగ్గా 2 సంవత్సరాల కిందట 105 స్థానాలు, శాసనసభ స్థానాలు డిపాజిట్ కోల్పోయింది. అలా అని చెప్పేసి వాళ్ళు ఏమి నెత్తి మీద కొట్టేసుకుని ఇంట్లో కూర్చొని ఉండదు. మేము గెలిచాం కాబట్టి మేము ఇంకా అంతా అయిపోయింది, 5 ఏళ్ళ పాటు మేమేమి పని చేయగలేదు, మేము కూడా ఇంట్లో ఉండదు. ఎవరి పని వాళ్ళు చేస్తారు. ప్రజలు సందర్భాన్ని బట్టి, అక్కడ పరిస్థితిని బట్టి తీర్పు ఇస్తారు. కాబట్టి దుబాకలో ఉన్న పరిస్థితి హైదరాబాద్లో ఉంటుందని కానీ, హైదరాబాద్లో ఉన్న పరిస్థితి మరో చోట ఉంటుందని కానీ అనుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులు, అభ్యర్థులు, పార్టీల పట్ల ప్రజల అభిప్రాయం మారుతూ ఉంటుంది. కాబట్టి ఏది కూడా రాజకీయాలు నిశ్చలంగా ఉండదు. దుబ్బాకలో ఉన్న పరిస్థితి ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉన్న పరిస్థితి పక్కన సంగారెడ్డిలో ఉండదు, సంగారెడ్డిలో ఉన్న పరిస్థితి పక్కకు హైదరాబాద్. దట్స్ హౌ పాలిటిక్స్. And it must be a huge responsibility put on you because after the recent result, పార్టీ క్యాడర్ని కానీ మళ్ళీ ఉత్సాహపరచడం, వాళ్ళని మళ్ళీ మోటివేట్ చేసి ఈ ఎలక్షన్కి పనిచేయించడం. ఆర్ క్యాడర్ ఇస్ ఇన్ఫ్యాక్ట్, మీరు ఒక మాట చెప్పాలంటే తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు 2014 తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఒక 10 ఎన్నికలు వచ్చింది. పార్లమెంట్ అనండి, 2 అసెంబ్లీ ఎన్నికలు అనండి, మున్సిపాలిటీ అనండి, తర్వాత జెడ్పీ ఎలక్షన్స్ అనండి, సొసైటీ ఎన్నికలు అనండి, ఉప ఎన్నికలు అనండి, పాలేరు, నారాయణఖేడు, హుజూర్ నగర్, ఈ రకంగా 10-12 ఎన్నికలు వచ్చినాయి. టీఆర్ఎస్ ఈరోజు రాష్ట్రంలో గెలిస్తే వార్త కాదు. చెప్తారు కదా, మనిషి కుక్క గడిస్తే వార్త కాదు, కుక్కను మనిషి గడిస్తే వార్త అని. కరెక్ట్. అట్లా తయారైంది. టీఆర్ఎస్ 10 ఎలక్షన్లో గెలిస్తేనేమో అది వార్త కాదు. దుబ్బాకలో ఒక 500 ఓట్లతో ఓడిపోతే అదో వార్త. కాబట్టి అంత పెద్ద విషయం కింద మా పార్టీ క్యాడర్ కానీ నేను కానీ అనుకోవట్లేదు. వీఆర్ ఆల్వేస్ చార్జ్డ్ అప్, వీఆర్ ఆల్వేస్ పంప్డ్ అప్.
ప్రజల దగ్గరికి వెళ్ళడానికి భయపడే పార్టీ కాదు మాది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది ఒక ఘట్టం, ఎన్నికలు అనేది డెఫినెట్గా ఒక ముఖ్యమైన ఘట్టం. అలాంటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి పని చేసినప్పుడు ధైర్యంగా తీర్పును అడగడంలో, వారి మద్దతు కోరడంలో ఏం తప్పు లేదు. దానికి ఎప్పుడైనా కూడా సిద్ధంగా ఉంటాం. కేటీఆర్ గారు, హైదరాబాద్ అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరికీ అమితమైన ప్రేమ. ఐఎమ్ హైదరాబాద్, ఐ వాజ్ బోర్న్ బ్రాటప్ హియర్. మీకు కూడా హైదరాబాద్ అంటే చాలా ప్రేమ. కానీ సోషల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ప్రధానంగా ఉండే రెండు విషయాలు, విద్య, వైద్యం. వైద్యానికి సంబంధించి ఇప్పటికి కూడా వెన్ వీ యాక్చువల్లీ లుక్ ఎట్ ద మెయిన్ హాస్పిటల్స్, మనకి గాంధీ, ఉస్మానియా అండ్ బట్రా, ఈ 3 హాస్పిటల్స్ తప్ప మనకి బస్తీ దవాఖానాలకే ఇంకా పేదలు వైద్యానికి వెళ్ళాలంటారా? ఈ 2 హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పారు మీకు. గాంధీ ఉంది, ఉస్మానియా ఉంది, నిమ్స్ ఉంది, టిమ్స్ ఉంది, కొత్తగా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వచ్చింది. మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు హెల్త్ కేర్లో 3 లెవెల్స్, ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ. ప్రైమరీ హెల్త్ కేర్ కనుక బాగుంటాయి, మీరు బస్తీ దవాఖానా కనుక మీరు చూసినట్టయితే ఈరోజు ఈ దేశంలో ఢిల్లీలో తప్ప ఎక్కడ కూడా బస్తీ దవాఖానాలు లేవు. మనం పెట్టుకున్నాం 350 మందులు చేసుకున్నాం, 225 ప్రారంభమైనాయి. అక్కడ అన్ని ప్రాథమిక పరీక్షలతో సహా అవన్నీ ఫ్రీగా మందులు కానీ ప్రైమరీ డిస్పెన్సరీ అంతా కూడా, ప్రైమరీ హెల్త్ కేర్ అంతా కూడా అక్కడ జరుగుతాం. అక్కడ మీకు ఏమైనా అవసరం ఉంటే సెకండరీ వెళ్ళాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఏరియా హాస్పిటల్ లేవని కాదు, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. దాని తర్వాత టెర్షరీకి మీరు చెప్పిన గాంధీ ఉంది, ఉస్మానియా ఉంది, నిమ్స్ ఉంది, టిమ్స్ ఉంది, 4 హాస్పిటల్స్ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడా పెట్టాం, అది కూడా నడుస్తూ ఉంది విజయవంతంగా. సో వైద్యానికి సంబంధించి మనం విశ్వనగరం అని అనడానికి లేదు, దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పారామీటర్స్ కంపేర్ చేస్తే మీరు సంతృప్తిగా ఉన్నారు. నేను మీకు ఒక విషయం చెప్తాను, హైదరాబాద్ ఈ దేశంలో ఏ నగరంతో నడపవచ్చండి, ఏ రంగంలో నడపవచ్చు, వేరే వితౌట్ క్వశ్చన్. మీరు ఏ నగరం అని చెప్పండి, హైదరాబాద్ కంటే మెరుగైన వైద్య వసతులు ఫలానా నగరంలో ఉన్నాయి. ఇది ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, కోల్కతా కావచ్చు, బెంగళూరు కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, మీరు చూపెట్టండి, నేను దేనికంటే దానికి సిద్ధం. వీఆర్ బెటర్ ఆఫ్ దెన్ ఎనీ సిటీ ఇన్ ఇండియా ఆన్ ఎవ్రీ ఫ్రంట్, without a question. That's why we are rated as the city with the best livability, right, by Mercer for 5 years now. Right. Mercer అనేది మా ఇంటి సంస్థ కాదు లేదా తెలంగాణ సంస్థ కాదు, అంతర్జాతీయ. It rates world cities across the world on livability index. livabilityలో అత్యంత కీలకమైనది ఎడ్యుకేషన్ అండి. ఈ 2 సెక్టర్స్ లో కూడా హైదరాబాద్ బాగుంది కాబట్టి 5 ఏళ్ల పాటు 2015 నుంచి మొదలు పెడితే 20 సంవత్సరం దాకా ఎవ్రీ ఇయర్ విల్ బి రేటెడ్ as the city with the best quality of living in India. కాబట్టి ఇండియాలో నగరాలతో పోలిస్తే ఏ నగరం కంటే మెరుగ్గా ఉన్నామన్న మాట మాత్రం చెప్తాను. అది కూడా కేంద్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్స్ ఇస్తుంది ఎవ్రీ ఇయర్. రైట్. 40 లక్షల కంటే ఎక్కువ ఉన్న నగరాలను మన దేశంలో మెట్రోస్ అన్నారు. ఈ మెట్రో నగరాల్లో హైదరాబాద్ స్టిల్ హ్యాస్ ద హైయెస్ట్ ర్యాంకింగ్ ఈవెన్ యాజ్ లాస్ట్ ర్యాంక్. మన లాస్ట్ వరకు కూడా 19వ స్థానంలో మనం ఉన్నాం, 26, 27 స్థానంలో బెంగళూరు ఉంది, ఆ తర్వాత ఇక్కడ బాంబే, ఢిల్లీ, కోల్కతా, చెన్నై ఉన్నాయి. కాబట్టి మెట్రో నగరాల్లో హైదరాబాద్ చూసినట్టయితే భారతదేశంలో అన్ని రంగాల్లో మిగతా నగరాల కంటే మెరుగు, ట్రాఫిక్ తో సహా. చాలా పొల్యూషన్ యూఆర్ బెటర్ ఆఫ్, యూ షుడ్ నో. ఢిల్లీలో స్మాగ్ తో చేస్తున్నాను, ఇంకా చాలా చోట్ల. ఢిల్లీ ఇస్ అనదర్ వరల్డ్ ఆఫ్ కోర్స్. అందుకే అంటాను, ఏమన్నా అంటే హైదరాబాద్ విలువ ఎప్పుడు తెలుస్తుందంటే హైదరాబాద్లకి మీరు ఒక రోజు పోయి బెంగళూరులో గడికి వస్తే అక్కడ ట్రాఫిక్ చూసి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే తెలుస్తుంది. ఢిల్లీకి పోయి అక్కడ పొల్యూషన్ చూసి వస్తే ఇక్కడ బాగా ఇక్కడ ఎంత బాగుందో తెలుస్తుంది. కాబట్టి హైదరాబాద్లో ఉండి హైదరాబాద్ ఇది లేదు అది లేదు అనే వాళ్ళకి కొంత అప్పుడప్పుడు నేను అనేది ఏంటంటే మా మిత్రులు కూడా చెప్తా ఉంటాను, మీరు బయటికి వెళ్ళి ఒక రోజు గడిపి అంటే అప్పుడు తెలుస్తుందని చెప్తాను. అంటే నేను ఇదేదో బాగుంది అంత చాలా గొప్పగా ఉన్నాను చెప్పట్లేదు, ఉన్న వాళ్ళలో మనం మెరుగ్గా ఉన్నాం. కానీ ఇక్కడ చేయాల్సిన ప్రయాణం చాలా డెఫినెట్గా దేర్ ఇస్ లాట్ మోర్ గ్రౌండ్ టు కవర్, లాట్ మోర్ వర్క్ టు బి డన్. కొంత ప్రయాణం ఒక దిశగా ప్రయాణం ప్రారంభం. ఉదాహరణకి స్వప్న గారు 6 ఏళ్ల కిందట హైదరాబాద్లో కరెంట్ ఉండేవాళ్ళు, ఈరోజు కరెంట్ పోతేవాళ్ళు. 6 ఏళ్ల కింద హైదరాబాద్లో చాలా ఏరియాస్లో 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది, వారం రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డైలీ ఆల్మోస్ట్ ఆల్టర్నేటివ్ వాటర్ సప్లై వచ్చింది, డైలీ వాటర్ సప్లై వైపు అడుగులు వేస్తుంది. మూడవది, హైదరాబాద్లో ఈరోజు భారతదేశంలో ఉన్న మొత్తం సిటీస్లో కలిపి 35% సీసీ కెమెరాస్ ఉంటే ఒక హైదరాబాద్లో 65% ఉన్నాయి. 5 లక్షల సీసీ కెమెరాస్ ఉన్నాయి, సర్వేలెన్స్. చైన్ స్నాచింగ్ తగ్గినాయి, క్రైమ్ తగ్గింది. షీ టీమ్స్ కానీ లేకపోతే భరోసా సెంటర్లు కానీ దేశంలో ఎక్కడా లేవు, మన దగ్గర ఉంది. మిగతా వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇంకా చెప్పాలి, ఎల్ఈడి లైట్సే చూస్తే 4,70,000 ఎల్ఈడి లైట్స్, స్ట్రీట్ లైట్స్ ఒక 6 నెలల్లో పెట్టింది హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్లో ఈరోజు పేదవాడికి ఆకలిస్తే అన్నపూర్ణ సెంటర్ ఉంది, దవాఖానా. ఇంకా చెప్పాలంటే బోలెడు కార్యక్రమాలు. ఏమంటున్నా అంటే బేసిక్ ఇష్యూస్, వాటర్, పవర్, రోడ్స్ తీసుకోండి. హైదరాబాద్ ఒక నిమిషం, హైదరాబాద్ 3-pronged అప్రోచ్ తీసుకున్నాం రోడ్స్. కొత్త రహదారులకి ఈరోజు ఎస్ఆర్డిపి, హెచ్ఆర్డిసిఎల్ 2 ఇన్స్టిట్యూషన్ పెట్టాం. ఎస్ఆర్డిపి ద్వారా, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా
కొత్త ఫ్లైఓవర్లు, కొత్త బ్రిడ్జ్లు, అండర్ పాస్లు అండర్ కన్స్ట్రక్షన్ కానీ లేదా కంప్లీట్ అయ్యి కానీ ఉంది. రెండోది ఒక 137 లింక్ రోడ్స్ వేసుకుంటున్నాం. మిస్సింగ్ రోడ్స్, లింక్ రోడ్స్ అంటే ఆర్టీరియల్ రోడ్స్ మీద లోడ్ తగ్గించడానికి లింక్ రోడ్స్ డెవలప్ చేసి కంజెషన్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఒక 137 నిర్మాణాలు ఉన్నాయి, ఒక 6-7 ఓపెన్ చేసాం. మూడవది ఉన్న రోడ్స్ బాగా మెయింటైన్ చేయాలి అంటే కాంట్రాక్టర్ మీద అకౌంటబిలిటీ ఉండాలన్న ఉద్దేశంతో సిఆర్ఎంపీ ప్రోగ్రామ్ తీసుకున్నాం, కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్. అంటే మీరు రోడ్ వేస్తే 5 ఏళ్ల పాటు దాన్ని మీరే మెయింటైన్ చేయాలని చెప్పి 710 కిలోమీటర్లు 5 ఏళ్ల పాటు మెయింటెనెన్స్కి ఇచ్చాం. సో ఇన్ని కార్యక్రమాల ద్వారా రోడ్లలో కూడా కొంత పురోగతిని ఇంకా చేయాలి. ఎందుకు రోడ్లు దెబ్బతింటాయంటే నీరు, తారు ఈ రెండు శత్రువు. నీరు నిలిస్తే తారు ఉండదు. నీరు నిలవకుండా చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఎస్ఆర్డిపి ఎట్లా అయితే చేశామో ఇప్పుడు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం. రాబోయే 3-4 ఏళ్ళలో ఆ కార్యక్రమం కూడా చేస్తే హైదరాబాద్లో ఇన్నిటితో పాటు అది కూడా ఆ కార్యక్రమం కూడా చేస్తాం. అండ్ ప్రస్తుతం ఇన్ని జరుగుతున్నాయని మీరు చెప్తున్నారు వైపు, సరే చాలా వరకు ప్రజలు కూడా చూస్తున్నారు, కనబడతాయి. బట్ ఆన్ వాట్ బేసిస్ మరి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలోని ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చలేదని ధీమాగా చెప్తుందంటే వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఒక నిజాన్ని, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుంది అనేది వాళ్ళ విశ్వాసం. నేను చెప్పడం కాదు, వాళ్ళ పార్టీ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత హోంమంత్రి గారు చెప్పారు ఒక మాట. అబద్ధమైన ధైర్యంగా చెప్పేయండి, ఏముంది 10 సార్లు చెప్తే అదే నిజమైపోతుందని చెప్పారు. అది వాళ్ళ స్టైల్, అది వాళ్ళ స్పెషాలిటీ. వాళ్ళు ఎంత పచ్చి అబద్ధాలు చెప్తారంటే 2000 రూపాయల పెన్షన్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంటే పేదవారికి 38.2 లక్షల మందికి అది మేము ఇస్తున్నాం అని చెప్తారు. వాళ్ళు ఇచ్చేది 200 రూపాయలు 5 లక్షల మందికి. అంటే ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో వాళ్ళు ఇంకా వరి తెగించి విషయాలు మాట్లాడడంలో వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేదు దేశం. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ విశ్వాసం వాళ్ళకు ఉండొచ్చు. కానీ నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను స్వప్న గారు, కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్కి ఏం చేసింది 6 ఏళ్లలో అని మీరు అడిగితే నేను 100 పనులు చెప్తాను. వాట్సాప్ చెప్తాను, పవర్ చెప్తాను, ఇంకా చాలా సెక్టర్స్లో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ జరిగిందో నేను చెప్తాను, ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా వచ్చాయో చెప్తాను, ఏమేం చేసామో చెప్తాను. ఐ ఛాలెంజ్ యూ టు ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ టు కిషన్ రెడ్డి. ఒక్క పని చెప్పండి సార్ మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి చేసింది. ఆయన ఒకటే చెప్తారు, నిధులను అక్కడి నుంచి వచ్చాయి అంటున్నారు. ఎగ్జాక్ట్, దాన్ని నేను అది కూడా చెప్పాను. ఐ హ్యావ్ టు ఆన్సర్ యూ అండ్ ఐ హ్యావ్ టు ఆల్సో కన్వే త్రూ యూ టు ద పీపుల్. 6 ఏళ్లలో నేను ఇది సాధికారంగా ఒక మంత్రిగా చెప్తాను, తెలంగాణ ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా చెప్తాను. 6 ఏళ్లలో తెలంగాణ ప్రజలుగా తెలంగాణ రాష్ట్రం నుండి మనం కేంద్ర ప్రభుత్వానికి కట్టిన పనులు 2,72,000 కోట్ల రూపాయలు. ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సిఎస్టీ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, రకరకాల రూపంలో 2,72,000 రూపాయలు, 2,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రంగా కేంద్రానికి మనం కట్టాం. మనకి ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాజ్యాంగబద్ధంగా కేంద్రం నుంచి వచ్చింది కేవలం 1,40,000 కోట్ల రూపాయలు. అంటే రూపాయి పోతే ₹1 వాపస్ వచ్చింది. మరి ఎవరికి ఇచ్చినట్లు లెక్క? సొమ్ము ఎవరిది, సోకు ఎవరిది? ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నా, కాదని కిషన్ రెడ్డిని చెప్పమనండి. తెలంగాణ లాంటి 5-6 రాష్ట్రాలు ఈ దేశాన్ని సాగుతున్నాయి. దేశంలో ఉన్న ఇతర పేద రాష్ట్రాలను సాగుతున్నది, కాపాడుతున్నది, దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నది తెలంగాణ లాంటి ఒక 5-6 ప్రోగ్రెసివ్ పురోగమనశీల స్టేట్స్. కాబట్టి ఎవరైనా ఇక్కడికి వచ్చి మేమేదో ఇచ్చామని మాట్లాడితే వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. మీ జీతాలు కూడా తెలంగాణ ప్రజలు కడుతున్నారని చెప్పాల్సి వస్తుంది, గుర్తు చేయాల్సి వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంగా ఒక్క పని ప్రత్యేకంగా ఫైనాన్స్ కమిషన్ నిధుల్లోంచి ఫైనాన్స్ కమిషన్ నిధులు చట్టబద్ధంగా మాకు ఎవరున్నా ఇవ్వాల్సిందే. వాళ్ళు ఇచ్చేదేం లేదు, వాళ్ళు చేసిన మేలేమి లేదు. అవి కాకుండా ఏమైనా ఇవ్వగలిగితే ₹1 మీరు ఏదైనా పనిచేసిన చూపెడితే దేనికంటే దానికి అవి కూడా రావడం లేదని మీరు అన్నారు. జిఎస్టీ చట్టం తెచ్చేటప్పుడు మేము మద్దతు ఇచ్చాం. జిఎస్టీ చట్టంలో ఒక అంశం పొందుపరిచారు, మీకు ఒకవేళ ఏమైనా లాస్ ఆఫ్ రెవెన్యూ ఉంటే మీరు కాంపెన్సేట్ అని చెప్పారు. టుడే దే సేయింగ్ యాక్ట్ ఆఫ్ గాడ్, ఇది ఏమంటారు దైవాంశ పరమైన విషయం కాబట్టి మేము చేయలేము, మీకు డబ్బులు ఇవ్వలేము చెప్పి కొడుతుంది. నేను తప్పించుకోలేదు, రైతు బంధు ఇవ్వకుండా ఆగలేదు, ఆసరా పెన్షన్ ఇవ్వకుండా ఆగలేదు, కళ్యాణ లక్ష్మి ఆగలేదు. మాకు కూడా ఇక్కడ ఇబ్బంది జరిగింది, ఆర్థిక వ్యవస్థ అన్ని ప్రభుత్వాలని దెబ్బతిన్నది, కానీ మేము తప్పించుకోలేదు, వాళ్ళు తప్పించుకుంటున్నారు. అది మాకు వాళ్ళకి. టుక్ ఓవర్ ఇన్ 2014 దేర్ వర్ సమ్ గివెన్స్. టౌన్ ప్లానింగ్ అప్పటికే ఒక విధంగా ఒక మోస్తరుగా ఉండేది, అధ్వానంగా ఉంది హైదరాబాద్లో టౌన్ ప్లానింగ్ అంటుంటారు. దీన్ని పూర్తిగా ఒక మోస్తరుగా మీరు అనుకునే విజన్కి మీరు డాలస్ అన్నారు ఫర్ ఎగ్జాంపుల్, అలా తీసుకురావడానికి ఎంతకాలం పడుతుంది కేటీఆర్ గారు? అంటే there are two things that go into doing this. And ఒకటి సిటిజన్ పార్టిసిపేషన్ అండ్ సిటిజన్ అవేర్నెస్. రెండవది ఏంటంటే రిఫార్మ్స్ ఇన్ ద సిస్టమ్. అంటే ఇప్పుడు మేము తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ప్రధానమైన రిఫార్మ్స్ ఈ రంగంలో మీరు చెప్పిన దానిలో 2 తెచ్చాం. ఒకటి ధరణి అనే ప్రక్రియ ద్వారా రిజిస్ట్రేషన్స్ కానీ మ్యూటేషన్స్ కానీ ఈరోజు వేగవంతంగా అర్ధగంట లోపల మీకు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఒక పైసా లంచం ఇచ్చే అవసరం లేకుండా అది తీసుకొచ్చాం. టీఎస్ బీపాస్ అని ఇంకొక చట్టం తెచ్చాం. దానివల్ల 21 రోజుల్లో సామాన్యుడికి పర్మిషన్ ఇస్తాం సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం ద్వారా.
ఇవ్వకపోతే డీమ్డ్ అప్రూవల్ అనే సిస్టమ్ తెచ్చాం. భారతదేశంలో ఎక్కడా లేవు 2 రిఫార్మ్స్. సో ఇట్లా సిస్టమిక్ చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని చేసుకుంటూ ముందుకు పోవడం వల్ల మనం ఆశించిన ప్రగతి ఒకవైపు నుంచి వస్తుంది. ఇంకోవైపు నుంచి సిటిజన్ పార్టిసిపేషన్. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో నాలాల మీద ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని కిర్లోస్కర్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. రైట్. కట్టింది ఎవరు మరి? ఎవరో ఒకరు సామాన్యులు ఎవరో కట్టింటారు. అంటే ఐ వోంట్ బ్లేమ్ దెమ్ ఫర్ దేర్ ఇండివిజువల్, అంటే ఎవరు కూడా నాలా మీద బతకాలని కోరుకోరు, కానీ కట్టారు. అప్పుడున్న యంత్రాంగం చూసి చూడనట్టు కళ్ళు మూసుకుంది. చెరువుల్లో అలాగే కబ్జాలు వచ్చినాయి, చూసి చూడనట్టు కళ్ళు మూసుకుంది. దిస్ కొల్యూషన్ అండ్ ఇండివిజువల్ గ్రీడ్, ఇది కూడా ఒక భాగం. కాబట్టి మనం ఈ రెండింటిని కూడా మనం రిఫైన్ చేసుకోగలిగినప్పుడు, స్ట్రీమ్ లైన్ చేసుకోగలిగినప్పుడు డెఫినెట్గా ఓవరాల్గా హైదరాబాద్లో మనం ఆశించిన పురోగతి ఉంటుంది. బట్ ఐ బిలీవ్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ద రైట్ డైరెక్షన్, ఇన్ ద రైట్ ఎర్నెస్ట్. తప్పకుండా మార్పు వస్తుంది. ప్రజల్లో ఎంతెంత చైతన్యం వస్తే అంత వేగంగా మార్పు వచ్చేదానికి అవకాశం ఉంది. రైట్. అండ్ ఇప్పుడు పొలిటికల్ ఈక్వేషన్స్కి వస్తే కేటీఆర్ గారు, ఎంఐఎంతో మీ బంధం ఏమిటి, అనుబంధం ఏమిటి అని ఇప్పటికి కూడా ప్రశ్నలు, దానికి స్పష్టత రావట్లేదు. స్పష్టత ఏముందని అందులో చాలా స్పష్టత ఉంది. అనుమానం ఎందుకు మీకు? ఇప్పుడు మేము బీజేపీకి, ప్రభుత్వానికి ఢిల్లీలో జిఎస్టీకి మద్దతు ఇచ్చాము, డిమానిటైజేషన్కి మద్దతు ఇచ్చాము, ప్రెసిడెంట్ ఎన్నికకు మద్దతు ఇచ్చాము, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు మద్దతు ఇచ్చాము, ఇంకా చాలా విషయాల్లో మద్దతు ఇచ్చాము. అయితే మేము బీజేపీ మిత్రపక్షాలు కలిసి పోటీ చేస్తున్నాము. మాకు కూడా ఎంఐఎం కొన్ని విషయాల్లో మద్దతు అసెంబ్లీలో ఇచ్చింది, కలిసి పోటీ చేశాము. పోయిన శాసనసభ ఎన్నికల్లో మా రాజేంద్ర నగర్లో మా ఎమ్మెల్యే గారిని మా మీద పోటీ పెట్టి దాదాపు ఓడించినంత పని చేశారు. వాళ్ళకి అంతో ఇంతో అక్కడ బలం ఉంటాయి. పోయిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే ఎంఐఎం పార్టీని ఓల్డ్ సిటీలో 5 సీట్లలో ఓడగొట్టాం. ఒక 10 సీట్లలో దాదాపు ఓడించినంత పని చేసింది టీఆర్ఎస్. ఇందాక నేను చెప్పాను కదా జాంబాగ్ అని. జాంబాగ్ డివిజన్లో 5 ఓట్లతో మేము ఓడిపోయాం ఎంఐఎం మీద. ఇంకొక 10 సీట్లలో 200, 300, 400 ఓట్లతో ఓడిపోయాం. కాబట్టి ఇంత స్పష్టంగా వారి మీద పోటీపడి వారినే తొడగొట్టి మరీ సవాల్ చేసి ఓల్డ్ సిటీలో ఓడగొడుతున్నప్పుడు మిత్రత్వం ఎక్కడిది, మిత్రపక్షం ఎక్కడిది? వాళ్ళు విధానపరంగా వాళ్ళు అక్కడక్కడ వాళ్ళకి నచ్చిన అంశాల మీద మద్దతు ఇస్తున్నారు. మేము ఏ రకంగానైతే బీజేపీ ప్రభుత్వానికి కేంద్రంలో విధానపరమైన నిర్ణయాల మీద మద్దతు ఇస్తున్నాము, వాళ్ళు కూడా అట్లే ఇస్తున్నారు. ఇక మిత్రపక్షం ఏముంది అందులో? కోట్ అండ్ కోట్ వాళ్ళు అసలు మజ్లీస్ పార్టీనే తీవ్రవాద పార్టీ అని చెప్పి చాలా పరుషమైన ఏదో సిల్లిగా మాడుతుంటారు. అట్లా బీజేపీని అట్లా అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దానికి ఏముంది? సో దాన్ని అసలు రైట్ వింగ్ అనే వాళ్ళు చాలా అట్లాంటి మాటలు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేయర్ అభ్యర్థి మీరు వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని కూడా వాళ్ళు ధీమాగా బయట మాట్లాడుతున్నారు. సో ఒక మాట అడుగుతున్నాను, ఈ సిల్లీ డైలాగ్స్, సిల్లీ నెరేటివ్ కాకుండా విషం చిమ్మకుండా విషయం మీద మాట్లాడమని చెప్పండి వాళ్ళకి. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలు అడుగుతుంది ఏంటి? 6 ఏళ్లలో నువ్వు చేసింది ఏంటి, నీకు మళ్ళీ అవకాశం ఇస్తే చేసేదేంటి అది చెప్పు. అది చెప్పకుండా ఎంఐఎం మేయరు, హిందూ ముస్లిము, భాగ్యలక్ష్మి బంపడ్రా ఇదా అడిగేది? ఇది కాదు సార్. ఏం చేస్తారు మీరు? మీకు అవకాశం ఇస్తే మీరు ఏం చేస్తారు? నాలాలు బాగు చేస్తారా, చెరువులు బాగు చేస్తారా, ఎలా చేస్తారు? 6 ఏళ్లలో ₹1 ఇవ్వని వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఎట్లా ఇస్తారు? స్ట్రైట్ క్వశ్చన్. వరదలు వచ్చినాయి హైదరాబాద్లో. టీఆర్ఎస్ ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించి పేదవారికి ఒక 10,000 రూపాయల చొప్పున సాయం చేయాలి నష్టపోయిన వాళ్ళకని ఒక ప్రోగ్రాం మొదలుపెట్టింది. సరే, దానికి మోకాలు అడ్డం పెట్టింది ఎవరో, ఇంక దాని చర్చలోకి నేను పోను, కానీ మోకాలు అడ్డం పెట్టారు. ఓకే, అసలు ఎవరని మీరు అనుకుంటున్నారు సార్? వీ వుడ్ లైక్ టు నో. మా ప్రత్యర్థులు. ఇంకెవరు? డౌట్ ఎందుకు? మేము పేదవాళ్ళకి సాయం చేస్తే వాళ్ళు ఎక్కడ కేసీఆర్ గారి మీద పూర్తి స్థాయిలో ఆయనకే ఓట్లేసి ఆయన్నే గెలిపించి అనే ఒక ధోరణిలో ఆపారు. సరే, అది పోయింది, అది వదిలేండి. ఈరోజు ఆయన స్టేట్మెంట్ ఇస్తారు. ఆయన పార్టీ అధ్యక్షుడు ఎంపీ గారు ఆయన ఏమంటారు? మమ్మల్ని గెలిపించండి, 25,000 సాయం చేస్తూ ఉంటారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు మిమ్మల్ని, మీరు ఈరోజు చేయండి సాయం. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? కేంద్ర ప్రభుత్వంలో మీరున్నారు కదా. మీరు మేము ఏ 6.5 లక్షల మందికి అయితే మేము 10,000 రూపాయల చొప్పున ఇచ్చి వారి మనసు కొల్లగొట్టామని మీరు అనుకుంటున్నారో ప్రకటించండి. ఈరోజు మేము వారందరికీ కూడా గెలిచినా ఓడినా ఓటమితో నిమిత్తం లేకుండా 25,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాము, ప్రకటించండి. మేము కూడా మళ్ళీ చప్పట్లు కొడతాం, మళ్ళీ వాటిని ఏమంటారు దీపాలు వెలిగిస్తాం, మళ్ళీ పల్లాలు పట్టుకుని రోడ్ల మీద నించొని మరీ స్వాగతిస్తాం. మేము ఎందుకు వద్దంటాం? పేదవారికి సాయం చేస్తే ఆ పని చేయరు. కానీ ఇంకా విచిత్రంగా చలాన్లు కట్టకండి, ట్రిపుల్ రైడింగ్ చేసుకోండి, తాగి నడుపుకోండి, ఇదా విషయం చెప్పమంటే నేనేమన్నా అంటే ఇట్లా సిల్లీ మాట. మరి అడగాలి, నేను కూడా అడగాలి కదా. హైదరాబాద్లో ఈ పని అంటున్నారు, మరి బెంగళూరులో అదే పని చేస్తున్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా, బెంగళూరులో చలాన్ రద్దు చేశారా? అహ్మదాబాద్లో చలాన్ రద్దు చేశారా? అక్కడో నీతి ఇక్కడో నీతే. కాబట్టి మాట్లాడేటప్పుడు కొద్దిగా బుర్రబెట్టి ఆలోచించి ఏం మాట్లాడుతున్నాం, హైదరాబాద్లో ఉన్నావా, అహ్మదాబాద్లో ఉన్నావా, ఆలోచించుకుని మాట్లాడితే మంచిది. అసలు చలాన్లు రద్దు చేయడం గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఎందుకంటే చలాన్ ఈస్ గివెన్ ఫర్ అన్ అఫెన్స్. సో ఈ చట్టం తెచ్చింది ఎవరండి? మోటార్ వెహికల్ చట్టం తెచ్చింది 2019లో నితిన్ గడ్కరీ గారు. ఇప్పుడు ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్న ఆయన కూడా ఓటేశాడు. పాప ఆయనకు తెలియదు, అది ఆయనకు తెలియదన్న విషయం కూడా ఆయనకు తెలియదు. అది ఇంకా విచిత్రం.
ఆయన వచ్చి ఇక్కడ ఆయనే మాట్లాడుతున్నాడు చలాన్ రద్దని. వాళ్ళ ప్రభుత్వమే తెచ్చిందండి మోటార్ వెహికల్ చట్టం, ట్రాఫిక్ వైలేషన్స్. అది కూడా పాపం గౌరవ పార్లమెంట్ సభ్యుడికి తెలియకపోవడం అంటే ఇంకా ఆయన ఏమున్నారో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఆయన ఏమనుకుంటున్నారో ఏం ఆలోచిస్తున్నారో, పార్లమెంట్లో ఏమైనా వింటున్నారో, చట్టాలు పాస్ చేసేటప్పుడు వినట్లేదో, నేర్చుకుంటున్నారో నేర్చుకోవట్లేదో వారే చెప్పాలి. రైట్. అండ్ ఈసారి మీరు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన అనేక పథకాలలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఒక చాలా పెద్ద చర్చనీయాంశం. మీరు ఎన్ని సిద్ధం చేశారు? 1,00,000 ఇళ్ళు సిద్ధంగా ఉన్నాయంటున్నారు, పంపిణీకి సిద్ధంగా ఉన్నాయంటున్నారు డిస్ట్రిక్ట్. కానీ 10 టీవీ కదా మీరు? అవునండి. ఒక 10 టీవీ కెమెరాస్ ఉంటాయి మీ దగ్గర? ఉంటాయి కదా. దయచేసి మేము 111 చోట్ల ఇల్లు కడుతున్నాము. నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఒక 10 బృందాలు పంపండి. ఈ 10 బృందాలను 111 సైట్ల లిస్ట్ ఇస్తాను మీకు. ఈ రోజు పంపండి. ఇంకా ఫస్ట్ నాడు కదా పోలింగ్. పంపండి, 10 బృందాలు పెట్టి 10 చోట్ల తిప్పండి. నేను చెప్పింది తప్పైతే నన్ను శిక్షించండి, నన్ను ఓడించండి. నేను చెప్తాను. నేను చెప్పింది ఒప్పు అయితే, మేము 1,00,000 ఇల్లు కడుతున్నమాట వాస్తవమే అయితే మాకు ఓటేయండి. నేను అదే విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఇంతకంటే ఇందులో రాద్ధాంతం చేయడంలో అర్థం లేదు. 9,714 కోట్ల రూపాయలతో ఇంత పెద్ద స్లమ్ రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్న ఏకైక నగరం భారతదేశంలో హైదరాబాద్. ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తుంటే దీన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడడం, వాళ్ళు డబ్బా లాంటి ఇల్లు కడితే మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తుంటే దానికి కూడా కించపరిచి మాట్లాడడం అంటే అది హాస్యాస్పదం, అసంబద్ధం. నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే 10 టీవీతో ప్లీజ్ సెండ్ 10 or 12 టీమ్స్ వాట్ ఎవర్ యూ లైక్. చూసి నేను చెప్పిన సైట్లలో ఇల్లు లేకపోతే మీరు ప్రజలకు ఎక్స్పోజ్ చేయండి, మమ్మల్ని ఎక్స్పోజ్ చేయండి, ఎండగట్టండి, ప్రజలకు చెప్పండి వీళ్ళు చెప్పింది అబద్ధం. కేటీ రామారావు గారు నేను మాట్లాడాను, ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయన చెప్పింది తప్పు, శుద్ధ అబద్ధం, ఈయన కోటేయకండి, మీరు ప్రచారం చేయండి. అది నా విజ్ఞప్తి. అండ్ ఇంకొక అంశం ఇప్పుడు తెరపైకి వస్తున్నది కేటీఆర్ గారు. అంతర్జాతీయ కంపెనీల రాక మనం మాట్లాడుతున్నాను, చూస్తున్నాం, అది చూసి అందరూ సమరపడుతున్నారు. డెఫినెట్గా ఇంత పెద్ద పెద్ద కంపెనీలు మన హైదరాబాద్కి వస్తున్నాయని. బట్ స్థానికులకు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించగలిగారు? అవుట్ ఆఫ్ ద 15 lakh జాబ్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్. స్వప్న గారు, ఇప్పుడు జనరల్గా ఎంప్లాయ్మెంట్ సంబంధించి కానీ ఉపాధి కల్పనకు సంబంధించి కానీ ఇట్స్ ఎమోషనల్ ఇష్యూ. ఈ మధ్యన కొన్ని ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ కానీ, హర్యానా కానీ, ఐ థింక్ మహారాష్ట్ర కానీ ఏ నిర్ణయం తీసుకున్నాయంటే ప్రైవేట్ సెక్టర్లో స్థానికులకే ఉపాధి అవకాశాలు అని చెప్పి చట్టాలు తెచ్చాయి. మా మీద కూడా ఒత్తిడి వచ్చింది, చేయండి ఆ పని. కానీ మేము చేయలేదు. ఎందుకు చేయలేదంటే హైదరాబాద్ లాంటి సిటీ గ్లోబల్ సిటీగా ఉండాలి, కాస్మోపాలిటన్ సిటీగా ఉండాలి, ఇక్కడికి పరిశ్రమలు రావాలి, ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు రావాలి, ఆకర్షణీయంగా హైదరాబాద్ ఉండాలి అంటే ఈ సంకుచిత భావాలతో కరెక్ట్ కాదు అని ఒక ఆలోచన చేసి మేము ఇంకో ప్రోగ్రెసివ్ పాలసీ తీసుకొచ్చాం. ఏం పాలసీ అంటే మేమేమంటున్నామంటే మీరు నార్మల్గా రాష్ట్రంలో పరిశ్రమ పెడితే టీఎస్ ఐపాస్ కింద మీకు ఇచ్చే ఇన్సెంటివ్స్ ఇస్తాం, కానీ స్థానిక పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే అదనంగా రాయితీలు ఇస్తామని చెప్పి మేము ఒక పాజిటివ్ వ్యూతో ఒక ప్రోగ్రెసివ్ పాలసీ తీసుకొచ్చాం. తద్వారా వాట్ వీ బిలీవ్ ఇస్ దట్ దిస్ విల్ గివ్ మోర్ ఫేర్ షేర్, మోర్ దెన్ ఫేర్ షేర్ టు ద లోకల్స్. ఒకటి. రెండవది, టాస్క్ అని ఒక సంస్థను ఏర్పాటు చేశాం, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. దానివల్ల కూడా మేము ఆశిస్తున్నది ఏమంటే మన పిల్లల్ని ట్రైన్ చేయాలి, మన పిల్లలకి ఇంకా ఫైన్ ట్యూన్ చేయాలి. సాఫ్ట్ స్కిల్స్ ఏవైతే లేవనుకుంటాం, ఇక్కడ క్లారిటీ ఆఫ్ థాట్ ఇక్కడ ఉండొచ్చు, క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా ఉండాలి అంటే మీకు సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పాలి, నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. ఆ పని కూడా చేస్తున్నాం, ఇది కూడా చేస్తున్నారు. ఈ రెండు స్ట్రాటజీస్ ద్వారా డెఫినెట్గా ఐ బిలీవ్ దట్ వీల్ హ్యావ్ మోర్ అండ్ మోర్ లోకల్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్. బట్ రైట్ నౌ ఇఫ్ యూ ఆస్క్ మీ టు క్వాంటిఫై హౌ మెనీ పీపుల్ ఆర్ Telangana natives versus because the whole point of the Telangana state, sir, if we understand right, was about mana neeldu, mana niyamakalu, mana udyogalu, mana hakkulu kaapadukovali cheppi. So have we deviated from that? Sector lo no, not at all. Government sector lo we've already employed more than 1 lakh people. ఇప్పుడు మీరు సింగరేణి తీసుకోండి, ఆర్టీసీ తీసుకోండి, జెన్కో తీసుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ తీసుకోండి, మొత్తం తీసుకుంటే టీఎస్పీఎస్సీ ద్వారానేమో ఒక 35-40 వేల ఏదో ఉద్యోగాలు వచ్చినాయి. వాటితో పాటు మిగతా ఈ పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్, జెన్కో అండ్ అదర్స్ దట్ ఐవ్ జస్ట్ మెన్షన్, altogether more than 1 lakh people have been employed in the last 5 years. రెండవది, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్లో డెఫినెట్గా మనం రిజర్వేషన్స్ కానీ అట్లాంటి రిగ్రెసివ్ పాలసీ తీసుకొస్తే మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అప్పుడు పెట్టుబడుల ఆకర్షణ కూడా ఆకర్షణీయ స్థలంగా మనం ఉండవు. కాబట్టి ఉన్న మన పిల్లల్ని మన స్కిల్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి, ఎట్లా కంప్లీట్ చేయాలి, ఎట్లా మనం అందులో స్థానం సంపాదించుకోవాలని చూడాలి. రెండవది ఏంటంటే ఏ కంపెనీ అయినా కూడా సహజంగా చూసేది ఏంటంటే స్థానికంగా నివాసం ఉండే వాళ్ళు ఉంటేనే వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ at the same time they'll expect a certain skill set. Now we have to prepare our children to be able to have that kind of skills which are much required to do that job. And probably that's going to take a while. No, I think it's an ongoing process. So there is no full stop per se. Right. So you'll have to continue to work at it. Yeah. As much as you feel that you have done your best in the last 6 years, KTR garu, the government has done its best. ఇంకా కొన్ని ప్రాబ్లమ్ ఏరియాస్, హౌ మచ్ విల్ దీస్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ దిస్ ఎలక్షన్? ఫర్ ఎగ్జాంపుల్, మొన్న వరదల్లో చేయగలిగినంత చేయగలిగారు, రెస్క్యూ ఆపరేషన్స్ కావచ్చు. బట్ అసాధారణ వర్షం అని అన్నా కూడా ఈ అసాధారణ వర్షం ఎప్పుడైనా ముంచుకు రావచ్చు అనే ఒక
అవగాహన మనకు వచ్చేసింది ఇప్పటికీ. అలాగే కొన్ని క్రైమ్స్కి సంబంధించి ఎంత పోలీస్ రిఫార్మ్స్ తీసుకొచ్చినా కూడా బిజార్ క్రైమ్స్ హ్యావ్ హ్యాపెండ్. తెలంగాణలో జరిగిన కొన్ని క్రైమ్స్, మన దిశ లాంటి ఎపిసోడ్స్ జరగడం లాంటివి, అంటే ఇవి జరగకుండా ఇంకా దీన్ని లివబుల్ సిటీగా తయారు చేయడానికి ఎక్కడెక్కడ జాప్యం లేదు, లోపం జరుగుతుందని మీరు అనుకుంటారు? There are two things అండి ఇందులో కూడా. there's always public mindset and people participation that's equally important. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిశా క్రైమ్ అన్నారు మీరు. సరే, మై హంబుల్ ఒపీనియన్ justice prevailed within 4 days. No matter what anybody would like to believe, no matter what any human rights organization would like to believe, whatever they want to believe in. Right. I believe what was done was right. అది ఎవరేమనుకున్నా దానివల్ల నాకు ఏమైనా చిక్కుల్లో పడ్డా నో ప్రాబ్లం, కానీ అదైతే I believe what had happened is right post the incident. Secondly, what needs to happen is we need to start teaching our male children to respect women, and that's what we've done in gender-based education. Telangana, I don't know if you're aware of this. Please, you should do a story on this. I request you. జెండర్ బేస్డ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. చాలామందికి తెలియదు అది. అంటే మన మేల్ చిల్డ్రన్ని మనం అన్లెస్ యూ ట్రైన్ దెమ్, అన్లెస్ యూ బేసికలీ టీచ్ దెమ్ టు రెస్పెక్ట్ గర్ల్స్ అండ్ రెస్పెక్ట్ విమెన్, ఐ డోంట్ థింక్ దట్ సొసైటల్ మైండ్ సెట్ will change drastically just because you've set up cameras and just because your policing is effective. I don't think the mindset will change just like that. So ఈ two-pronged approach లేకపోతే డెఫినెట్గా సొసైటల్ చేంజ్ అనేది రాకపోతే గవర్నమెంట్ ఎన్ని చేసినా కొంత మార్పు కష్టం. నాలాలు వరదలు అన్నారు. నాలాలు వరదలు ఎందుకు వచ్చినాయి? నీరు పళ్ళ మెరుగు అంటారు. ఆ నీటికి అడ్డంగా అడ్డదిడ్డంగా మనమే కడితే డెఫినెట్గా ఈ నీరు ఎక్కడికి పోతుంది? నీళ్ళలోకి వస్తుంది కదా. కుత్బుల్లాపూర్లో ఒక పెద్ద మనిషి చెప్పాడు, మీరు చూసారో లేదో, ఆ వీడియో వైరల్ అయింది. ఆయన అంటున్నాడు, పెద్ద మనిషి, తాలాబ్ హమారే పాస్ నహీ ఆయా, హమ్ తాలాబ్ కే పాస్ గయే, అందుకే ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయని చెప్పాడు. అది వాస్తవం, वो हकीकत है. बट उसका हल कैसे निकलेगा? हल ऐसे निकलेगा कि आप जो हमारे डबल बेडरूम घर बनाए हम, అందులో ఈ అవసరమైతే ఈ నాలాల పైన ఉన్న వాళ్ళందరినీ షిఫ్ట్ చేయాలి. వెంటనే షిఫ్ట్ చేసి మిషన్ క్రిటికల్గా బాటిల్ నెక్స్గా ఉన్న వాటిని ఫస్ట్ కొట్టాలి. అది పనిచేయాలి. రెండవది, ఎలాగైతే ఇందాక చెప్పినట్టు SRDP తీసుకున్నామో SNDP కూడా అలాగే తీసుకుని కొంత అగ్రెసివ్గా మిషన్ మోడ్లో పోతే డెఫినెట్గా వస్తుంది పరిష్కారం. రాకుండా ఎట్లుంటుంది? ఇప్పుడు దశాబ్దాలుగా పేరుకుపోయిన కరెంట్ సమస్య పోయింది, వాటర్ సమస్య పోయింది, ఇది ఎందుకు పోదు? ఇది కూడా పోతుంది. వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇస్ పొలిటికల్ విల్ అండ్ దట్ ఈస్ దేర్ ఇన్ అబాండెన్స్. డూ యూ థింక్ ద పీపుల్ ఆర్ అక్నాలెడ్జింగ్, అంటే మొన్న గవర్నమెంట్ చేసిన ఎఫర్ట్స్, ద బెస్ట్ ఎఫర్ట్స్ మొన్న వరదల్లో? బికాస్ చాలా మంది ఇట్స్ కాల్డ్ ద బెస్ట్ ఎఫర్ట్స్. సీ, దేర్ ఆర్ ఆల్వేస్ 3 things when it comes to a disaster. రైట్. There is the pre-disaster work that you typically have to do, as in avert a disaster if you can. Unfortunately, in this case, like I said, it's a once in a 100-year kind of an event. 100 ఏళ్లలో జరిగే ఒకసారి వచ్చే ఉత్పాతం. 1916లో 140 సెంటీమీటర్ల వాన పడితే మళ్ళీ ఇప్పుడు 132 సెంటీమీటర్లు పడింది. కాబట్టి యూ కాంట్ ప్రిపేర్ ఫర్ వన్స్ ఇన్ 100-year కైండ్ ఆఫ్ అన్ ఈవెంట్. ఎట్ ద సేమ్ టైం డిజాస్టర్ అయినప్పుడు డిజాస్టర్ రెస్పాన్స్ ఎట్లా ఉంది? టుడే హైదరాబాద్ ఇస్ ద ఓన్లీ సిటీ విచ్ హస్ ద డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఐ డోంట్ నో ఇఫ్ యూ నో దట్. డిఆర్ఎఫ్ అనే ఒక సిటీకి డిఆర్ఎఫ్ ఉన్న ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమే. ఈరోజు ఏ దేశంలో ఏ మెట్రోకి లేదు. బట్ ఎక్కడ కూడా వీ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ పారాడైమ్ ఇన్ ద కంట్రీ as to how a disaster management force can possibly function, because unlike other countries like the United States, standardization లేదు. సో మరి ఇక్కడ ఏ ప్రమాణంతో మనం ప్రమాణాలు పెట్టుకోవాలి? డెఫినెట్గా పెట్టుకోవాలి, బికాస్ దెర్ ఇస్ నథింగ్ టు లుక్ అట్ రైట్ నౌ. సో మీకు డిఆర్ఎఫ్ ఉన్న ఏకైక నగరం మనం దేశంలో. ఢిల్లీకి లేదు, బాంబేకి లేదు, బెంగళూరుకి లేదు, ఎవరికి లేదు. వాళ్ళు బాగా కష్టపడ్డారు. మూడవది, ఆఫ్టర్ డిజాస్టర్, పోస్ట్ డిజాస్టర్ మీరు హ్యుమానిటేరియన్ యాంగిల్లో ప్రజలకు ఏం చేయగలిగారు? ఈ 3 యాంగిల్స్లో చూస్తే ప్రీ డిజాస్టర్ సరే మేము అంత అగ్రెసివ్గా ముందే మేలుకుని నాలాల మీద ఎన్ని కూలగొట్టింటే బాగుండేదేమో, కానీ డిజాస్టర్ అయినప్పుడు కానీ పోస్ట్ డిజాస్టర్ కానీ ఐ థింక్ ఆ రెస్పాన్స్ హెస్ బీన్ గుడ్. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ దేర్ వాకింగ్ అమాంగ్ పీపుల్ ఫర్ ద నెక్స్ట్ 1 week. నీళ్ళల్లో, మోకాల్లో, నీళ్ళలో మేము కూడా తిరిగాం, అందరం తిరిగాం, ప్రజల దగ్గరికి వెళ్ళాం, భయపడలేదు, ఇళ్ళలో కూర్చోలేదు. స్వప్న గారు ఒకటి చెప్తా ఉన్నాను మీకు, ఈ ప్రభుత్వం ఇట్స్ హ్యాండ్స్ ఆన్ గవర్నమెంట్. కరోనా వచ్చినప్పుడు కంటైన్మెంట్ జోన్లో తిరిగింది మేము, వరదలు వచ్చినప్పుడు వాన నీళ్ళలో నడిచింది మేము. వీళ్ళు ఎవరైనా ఉన్నారండి ఈరోజు మాట్లాడి పెద్ద పెద్ద గొంతు తీసుకుని మాట్లాడుతున్న వాళ్ళు? ఎక్కడైనా కనబడ్డారా మీకు? కంటైన్మెంట్ జోన్లలో కనబడ్డారా? ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు కనబడ్డారా? మేము ప్రజల కష్టంలో ఉన్నాం, సుఖంలో ఉన్నాం, కాబట్టి మాకు ఇంత ఆదరణ ఉంది 6 ఏళ్ళుగా. సో ప్రజల మీద మీకు పూర్తి భరోసా ఉంది? వాళ్ళు మాకు ప్రజల మీద ఉంది, ప్రజల మీద మాకుంది, మాకు ప్రజల మీద ఉంది. అండ్ లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ కేటీఆర్ గారు, మహిళల్ని గౌరవించాలి చాలా అని మీరు చెప్పారు, బట్ వెరీ జెంటిల్ అండ్ వెరీ, ఎలా చెప్పాలి, ఐ వోంట్ కాల్ ఇట్ కాంట్రవర్షియల్, బట్ question, are we going to see more women in the TRS forefront? Well, I hope so, for sure. In fact, we are the only party. ఇప్పుడు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతే కార్పొరేటర్ ఎన్నికలు, ఓకే, దట్స్ ఫైన్. కార్పొరేటర్ కాదు, మీరు ఒక విషయం మీకు తెలవాలి, మీకు యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ యూ నీడ్ టు టెల్ యువర్ వ్యూవర్స్ ఆల్సో. ఒక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశం ఏంటంటే స్థానిక సంస్థలు మా పరిధిలో ఉంటాయి, మున్సిపల్ కార్పొరేషన్స్ మా పరిధిలో ఉంటాయి, మున్సిపాలిటీస్ మా పరిధిలో ఉంటాయి, గ్రామ పంచాయతీలు మా పరిధిలో ఉంటాయి.
మా పరిధిలో ఉండే అంశాల్లో మేము 50% రిజర్వేషన్ తీసుకొచ్చాం. మా పరిధిలో లేనిది ఏంటంటే శాసనసభ, లోక్సభ. తేవలసింది ఢిల్లీ వాళ్ళు తెస్తే వీల్ బి ద ఫస్ట్ పార్టీ టు సపోర్ట్. 33% అయినా 50% అయినా రిజర్వేషన్ తెమ్మనండి, వీల్ బి ద ఫస్ట్ పార్టీ టు సపోర్ట్. ఎస్, యూ మైట్ ఆస్క్ వితౌట్ రిజర్వేషన్ ఇవ్వలేరా? ఇవ్వచ్చు, కానీ యూల్ హ్యావ్ టు ఆల్సో స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. బికాస్ నేను ఎట్లా ఉంటుందంటే చాలా సందర్భాల్లో ఎన్నికల టైంలో నాకు ఫలానా కోటా కింద ఇవ్వాలి అంటారు. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. దెర్ ఆర్ పీపుల్ హూ వర్క్ హార్డ్ దేర్. కరెక్ట్. వాళ్ళకి కూడా రివార్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు పురుషుల మహిళల అనే దాంతో నిమిత్తం లేకుండా డెఫినెట్గా పనిచేసే వాళ్ళు కావాలి. డెఫినెట్ కావాలి కదా. పార్టీ అన్నప్పుడు పార్టీ పని చేసిన వాళ్ళైతేనే మాకు కూడా ఈజీ అవుతుంది కదా. మాకేంటంటే మా న్యూస్ రూమ్స్లో ఎప్పుడు టీఆర్ఎస్ నాయకులు అంటే పురుషులే కనిపిస్తారని మాకు కొంచెం ఒక ఇదనమాట, అంతే. డెఫినెట్లీ ఈసారి మహిళల్ని కూడా పిలవండి. మంచి మంచి టాలెంటెడ్ విమెన్ లీడర్స్ ఉన్నారు. మా గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, రేఖా నాయక్ గారు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. మీరు పిలవండి, డెఫినెట్గా వారు వస్తారు. ఎందుకు మీరు పిలవట్లేదు? తప్పకుండా పిలుస్తాం, మీరు చెప్పారు కాబట్టి కేటీఆర్ గారు. సో ఇప్పుడు మహిళా మేయర్ ఉండబోతున్నారు హైదరాబాద్ టీఆర్ఎస్ నుంచి. సో ఎస్, కాల్ హర్ యాజ్ ఆల్సో. అండ్ ఫైనలీ అంటే జస్ట్ లాస్ట్ 2-3 క్వశ్చన్స్ టు కన్క్లూడ్. ఎల్ఆర్ఎస్పై చాలా విమర్శలు వస్తున్నాయి. ఎల్ఆర్ఎస్పై గ్రేటర్ ఎన్నికల తర్వాత ఎలా ఉండబోతుంది టీఆర్ఎస్ పై? ఎల్ఆర్ఎస్ పైన విమర్శలు రావడానికి ఆస్కారం లేదు అసలు. ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి? లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్. ఇల్లీగల్ లేఅవుట్లో మీరు ఒక ప్లాట్ కొంటే ఆ ఇల్లీగల్ లేఅవుట్ ఏదైతే ఉన్నదో దానిలో సౌకర్యాల కల్పన నిమిత్తం. ఎందుకంటే సరే మీరు తెలిసి తెలవక కొన్నారు. అప్పట్లో గత ప్రభుత్వాలు, మా ప్రభుత్వం రాకముందు మీరు లేఅవుట్ ఇల్లీగల్ లేఅవుట్ అయినా రిజిస్ట్రేషన్ చేసేదానికి అవకాశం ఉండింది, చేశారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అడ్డుకట్ట వేసాము, లేఅవుట్ రెగ్యులరైజ్ చేసుకోమని చెప్తున్నాం. ఎందుకు చేసుకోమంటున్నాం అంటే మీరు కొన్న లేఅవుట్లో లేఅవుట్ ఓపెన్ స్పేస్ ఉండకపోవచ్చు, సెట్ బ్యాక్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవచ్చు, 40 ఫీట్ల రోడ్డు ఉండాల్సిన చోట్ల 15 ఫీట్ల రోడ్డు వదలొచ్చు. మరి ఈ సౌకర్యాలు ఎవరు కల్పిస్తారు? రేపు మళ్ళీ మీరు ఆడ ఇల్లు కట్టుకున్న తర్వాత మీరు ఎవరిని తిడతారు? మళ్ళీ ప్రభుత్వాన్ని తిడతారు కదా. మరి మీరు ఎల్ఆర్ఎస్ ద్వారా కట్టే రుసుములో కొంత భాగం అక్కడ కూడా పోయి అక్కడ మౌలిక వసతుల అభివృద్ధి జరిగితే మంచినీళ్ళో, డ్రైనేజో, రోడ్డో లేకపోతే వీధి దీపాలు పెడితే తప్ప అది? కాబట్టి ఇది ఒక భాగం. రెండోది, మేము 2015లో ఎల్ఆర్ఎస్ స్కీమ్ తెచ్చాం. అప్పుడు ఎవరు విమర్శించలేదు. ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి విమర్శిస్తూ ఉన్నారు. అదే స్కీమ్ మళ్ళీ వచ్చింది తప్ప కొత్తగా ఏం లేదే. అదే జీవో యథాతథంగా ఈరోజు వచ్చింది. సో 2015లో లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఎన్నికలు వచ్చాయి కాబట్టి, రాద్ధాంతం చేయాలి కాబట్టి, ఏదో గొడవ చేయాలి కాబట్టి చేస్తున్నారు. సో వేర్ ఇస్ ద రీజన్ టు ఈవెన్ వరీ అబౌట్ ఇట్? సో నో వరీ ఎట్ ఆల్. See, my point is, like I said, LRS is to benefit you as a user, as an individual. So if you don't want such amenities, దానికి ఏం చెప్తాం? కమింగ్ బ్యాక్ టు ద పొలిటికల్ ఈక్వేషన్స్, ఇప్పటి వరకు మీరు చేశారని మీ మీద వచ్చిన ఆరోపణలు కాదు, కామెంట్స్, మీరు ఆపరేషన్ ఆకర్షణ అదని వేరే పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చింది. ఇప్పుడు బీజేపీ మీ పార్టీ నాయకుల్ని కలుస్తుంది యాక్టివ్గా అని చెప్పి, నేను కూడా ఏదో స్వామిగౌడ్ గారు కలిశారు, అది స్నేహపూర్వక భేటీ మామూలుగా అన్నప్పటికీ అది ఏమన్నా ఆలోచించదగ్గ విషయంగా భావిస్తున్నారు? అంటే ప్రజాస్వామ్యంలో పార్టీ మార్పిడిలో అనేది చాలా చాలా సహజంగా జరిగే కార్యక్రమం. రైట్. ఇప్పుడు అదేదో పెద్ద గొప్ప విషయం నేనైతే అనుకోను. జరుగుతుందండి. ఇప్పుడు గతంలో మా పార్టీలోంచి కాంగ్రెస్లోకి పోయారు, కాంగ్రెస్లోంచి మా పార్టీలోకి వచ్చారు, తర్వాత బీజేపీ వాళ్ళు మా దానిలోకి వచ్చారు, కొంతమంది మా వాళ్ళు అటు పోతే పోవచ్చు. ఇట్స్ న్యాచురల్ ఫినామినన్. అందులో ఏదో అసాధారణం, అసహజం ఉందని నేనైతే అనుకో. సో రైట్ నౌ ఇప్పుడు స్టేటస్ కో ఇస్ కంటిన్యూయింగ్ అండ్ మీరు ఒక ప్రామిస్ చేశారు, గుంట కనిపిస్తే 1000 రూపాయలు ఇస్తారని. గుంత కనిపిస్తే 1000 రూపాయలు ఇస్తారని ప్రామిస్ చేశారు. అవునండి. సో గుంతలు ఉన్నాయా హైదరాబాద్లో? డెఫినెట్గా ఉన్నాయి కాదని నేను అంటలేదు కదా. కాకపోతే అల్టిమేట్గా ఆ కాంటెక్స్లో, ఏ కాంటెక్స్లో అయితే ఇప్పుడు ఏదో 2 years కింద 3 years కింద చెప్పి ఆ 30 daysలోనో 100 daysలోనో పూర్తి చేయమని చెప్పిన మాట, డెఫినెట్గా ఐ కన్ఫెస్ దట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ విత్ రోడ్స్ దట్ ఐ నీడ్ టు సార్ట్ అవుట్, బట్ వీ విల్ డూ ఇట్. రైట్. సో ఓవరాల్గా టు కన్క్లూడ్ కేటీఆర్ గారు, ఈ గత హయాంలో జిహెచ్ఎంసీ పరిధిలో మీరు చేసిన పనులకి, మీ అధికారులు చేసిన పనులకి ఎన్ని మార్కులు వేసుకుంటారు? December 1st నాడు ప్రజలు వేస్తారు. నా ఆఫీసర్ల టీంకి, నా శాఖకి, మా మేయర్ గారికి నేనే మార్కులు ఇస్తే బాగోదండి. ఎందుకంటే అది సెల్ఫ్ సర్టిఫికేషన్ అవుతుంది. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ వుడ్ ఇండల్జ్ ఇన్. సో ఐ హోప్ పీపుల్ ఆఫ్ హైదరాబాద్ విల్ vote, people of Hyderabad will speak and support a government that has taken the city forward in the right direction. హైదరాబాద్ ప్రజలు ఒకటే ఆలోచించుకోవాలి. రైట్. మా విధానం, మా నినాదం విశ్వనగరం, వారి నినాదం విద్వేష నగరం. ఏది కావాలి? అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా? హైదరాబాద్లో తెల్లారులేస్తే ప్రశాంతత ఉండాలా, పంచాయతీలు కావాలా? హైదరాబాద్లో రేపటి రోజున గిల్లి కజ్జాలు పెట్టుకొని, కర్ఫ్యూలు పెట్టుకొని, తెల్లారి కెలికి పంచాయతీలు పెట్టుకునే పరిస్థితి ఉండాలా? లేదా 6 ఏళ్ళుగా అన్నదమ్ముల్లా కలిసి ఉన్న హైదరాబాద్ యథాతథంగా ఉండాలా? ఈ విషయం వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే
రోజు గొడవలతో, రోజు టెన్షన్స్తో, రోజు కర్ఫ్యూలతో ఉండే ఏ నగరానికి ఏ పెట్టుబడి రాదు, మన పిల్లలకు కొలువులు రావు. అది వాస్తవం. కాబట్టి పీపుల్ ఆఫ్ హైదరాబాద్ షుడ్ థింక్, షుడ్ డిసైడ్ వాట్ దే వాంట్. డిసైసివ్ పాలిటిక్స్ ఆర్ డివైజివ్ పాలిటిక్స్, ఏది కావాలి. బట్ ఆనెస్ట్లీ సార్, ద బీజేపీ ఈజ్ ఆల్ చార్జ్డ్ అప్, ఏదో మా హవా నడుస్తుంది దేశవ్యాప్తంగా అని చెప్పి ఇది రెఫరెండం అని కూడా భావిస్తున్నారు. యూ థింక్ దిస్ ఇస్ జిహెచ్ఎంసీ ఈస్ గోయింగ్ టు బి రెఫరెండం? See, first of all, you have to realize this is a corporation election. So, పాపం వాళ్ళకి తెలుసో తెలీదో అది, they should know, number one. Number two, ఏంటంటే any election is a reflection of the mood of the people. I won't deny Right. that when 74 lakh people go to vote, డెఫినెట్గా అందులో ఉంటుంది. కాకపోతే ఫండమెంటల్ థింగ్ దట్ దే ఆర్ ఫర్గెటింగ్, వాళ్ళు మర్చిపోతున్న పాపం మౌలికమైన అంశం ఏంటంటే, హైదరాబాద్ ప్రజలు మీరు ఏం చేశారు, ఏం చేస్తారు అన్న దాని మీద, స్థానిక పరిస్థితుల మీద, స్థానిక అభ్యర్థికి ఓటేస్తారు. ఇదేదో ఇండియాకు పాకిస్తాన్కు మధ్య యుద్ధం జరుగుతున్నట్టుగా, లేదా ఏదో రెండు మతాల మధ్యన ఘర్షణ జరుగుతున్నట్టుగా లేని ఒక వాతావరణాన్ని సృష్టించి, లేని ఉద్వేగాలు రెచ్చగొట్టి ఏదో చేస్తామంటే డిసెంబర్ 1 నాడు మళ్ళీ చెప్తా ఉన్నాను, ఆగమయ్యేందుకు ఇది అహ్మదాబాద్ కాదు, హుషారైన హైదరాబాద్. వెయిట్ అండ్ వాచ్. సో we're Like I actually said, waiting wait and to watch. Yeah, actually waiting to watch. Yes. So but actually some of us follow you మీ సోషల్ మీడియాలో, మీరు అప్పుడప్పుడు సన్సెట్ విజువల్స్ అవి కూడా పెడుతుంటారు. సో పాలిటిక్స్కి అంటే పొలిటీషియన్స్కి మామూలు మనుషులకి మధ్య ఉండే అంతరం మీలాంటి నాయకులు వచ్చాక కొంచెం తగ్గిపోయింది. అంటే పీపుల్ I హావ్ hope so. స్టార్టెడ్ సీయింగ్ What I found funny in what you just said is, పొలిటీషియన్స్కి మామూలు మనుషులు కన్నారు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే పొలిటీషియన్స్ మామూలు మనుషులు కాదని. అంటే అలాంటి ఒక ఒక భావన అయితే ఉండేది. Away from mainstream life. No, we're not. We're extremely ordinary people. It's just that, people have given us an opportunity to serve, which is a rare privilege. So take it in the right earnest and remember that you only have a limited shelf life. So that's something that you cannot forget. So try and be Why as do you normal say as that, you can. Because everybody's, విచిత్రం ఏంటంటే, and I might sound a bit philosophical, but every human being comes into the world knowing fully well that there is an expiry date. But we live as if there is no end to this. Likewise, in politics also, every politician is elected for a term. Please remember that. If you kind of forget it and think beyond and start thinking too much of yourself, then you kind of do things which are silly and naive. So my point is, we are ordinary human beings who've been chosen and have been given a rare privilege of working for the people. You should enjoy it while it lasts, and you should do as much good as you can, because ultimately we are all going to retire, go back home one day. And when you look back, you should look back with satisfaction that I've done something good for the city, I've done something good, with the responsibility that has been conferred upon by people on me. So, what is your go-to place in Hyderabad, sir, as we wind up? Well, I think I have a few friends with whom I like to actually meet, chat, hang out. It's their residences actually, my school friends mostly. So I have been friends with them for the last 35 years. So we meet very regularly. పబ్లిక్ స్పాట్స్ ఏవి లేవు, దుర్గం చెరువు కానీ అట్లా? Unfortunately, మీరే దాన్ని చక్కగా బోల్డ్ అంతా బ్యూటిఫై చేయించి అని పెట్టారు. అన్ఫార్చునేట్లీ అంటే పబ్లిక్ ప్లేసెస్ అయితే అంటే నేను ఈ మధ్యకాలంలో అయితే వెళ్ళలేదు, బట్ ఐ నార్మలీ యూస్ టు గో షాపింగ్, ఐ నార్మలీ యూస్ టు గో టు malls and all పిల్లలతో. బట్ now of late last 5-6 years has been a bit hectic. So బట్ వెరీ బ్యూటిఫుల్ హైదరాబాద్ అండి, ఇంప్రెసివ్ హైదరాబాద్ మా అందరికీ కూడా. సో then please vote for us, look please forward. support us, please encourage us, and people who work should be rewarded. People who work and focus on progress versus other issues need to be rewarded, need to be recognized. That's all I seek. కేటీఆర్ గారు, మీకు విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఈ Thank you. ఎలక్షన్స్ కోసం. Thank you so much. ధన్యవాదాలు. ఇంత బిజీ షెడ్యూల్లో ఇంత Thank you మాకు so much. సమయం Appreciate ఇచ్చినందుకు. నమస్కారం.